ఫోర్లు, సిక్సర్లతో మోత మోగించే డాషింగ్ బ్యాట్స్‌మెన్ శుభ్మన్ గిల్ ఒక సూపర్ జాక్‌పాట్ కొట్టేశాడు. ముంబైలోనే మోస్ట్ లగ్జూరియస్ అపార్ట్‌మెంట్ అయిన పూజా లుమినేర్‌లో ఒక ఫ్లోర్‌ను కొనేశారు. 12వ అంతస్తులో 3,369 ఎస్ఎఫ్‌టి గల ఈ విశాలవంతమైన ఫ్లాట్‌ను సొంతం చేసుకున్నాడు. ఇందుకోసం ఆయన పెట్టిన ఖర్చు సుమారు 20,00,00,000. మార్చి 26న రిజిస్ట్రేషన్ జరగ్గా 1.24 కోట్ల స్టాంప్ డ్యూటీ, 30,000 రిజిస్ట్రేషన్ ఫీజు గిల్ చెల్లించారు. మహారాష్ట్ర రెరా పోర్టల్ ప్రకారం ఈ భవనం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ నిర్మాణం ఆగస్టు 2029 నాటికి పూర్తవుతుందని అంచనా. బేస్మెంట్, పోడియంతో కలిపి మొత్తం 19 అంతస్తులు ఉన్న ఈ భవనంలో 14 అపార్ట్మెంట్లున్నాయి. 1, 2, 4 బీహెచ్కేలతో పాటు డూప్లెక్స్ యూనిట్లు కూడా ఇందులో ఉన్నాయి. భారతదేశపు ప్రముఖ క్రికెటర్లు, వారి కుటుంబాలు ముంబై ప్రాపర్టీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఇటీవలి నెలల్లో అనేక భారీ విలువైన నివాస గృహాల లావాదేవీలు నమోదయ్యాయి. ఇది దేశ ఆర్థిక రాజధానిలో విలాసవంతమైన గృహాలకు ఉన్న నిరంతర డిమాండ్ను ప్రతిబింబిస్తోంది. గత కొన్ని నెలలుగా సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, జహీర్ ఖాన్ కుటుంబ సభ్యులు కలిసి ముంబై రియల్ ఎస్టేట్లో 65 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారు. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భార్య దేవిషా యాదవ్ ముంబైలోని డియోనార్ ప్రాంతంలో 7.18 కోట్ల విలువైన విలాసవంతమైన అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు. గోద్రేజ్ స్కై టెర్రసెస్ ప్రాజెక్టులో ఉన్న ఈ అపార్ట్మెంట్ సుమారు 1,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. క్రికెటర్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలో 26.30 కోట్లకు ఒక విలాసవంతమైన అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు. అహూజా టవర్స్ లో ఉన్న ఈ అపార్ట్మెంట్ సుమారు 2,760 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాను కలిగి ఉంది. ఫిబ్రవరి 2025లో భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్, నటి సాగరికా ఘట్కే కుటుంబ సభ్యులతో కలిసి ఎల్ఫిన్స్టోన్ రోడ్లోని ఇండియా బుల్స్ స్కై భవనంలో సుమారు 11 కోట్లకు ఒక విలాసవంతమైన అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు.